హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది ఆండ్రాయిడ్ టీవీలో ఆక్టాయిడ్ విపిఎన్ గురించి అండి. ఆక్టాయిడ్ విపిఎన్ ఆండ్రాయిడ్ టీవీలో వర్క్ అయ్యిద్ది, గూగుల్ టీవీలో కూడా వర్క్ అయ్యిద్దండి. గూగుల్ టీవీ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళండి. ఆండ్రాయిడ్ టీవీ ఉన్న వాళ్ళు అప్పిటాయిడ్ టీవీ అని ఒక యాప్ ఉంటుంది, దాని దగ్గర క్లిక్ చేసి అక్కడ మనం ఆక్టాయిడ్ విపిఎన్ అని టైప్ చేయాలండి. అదిగోండి ఆక్టాయిడ్ టీవీ యాప్ యూజర్ ఇంటర్ఫేస్. నేను సెర్చ్ బార్ దగ్గర ఆక్టాయిడ్ విపిఎన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తానండి. ముందుగా మన టీవీ వైఫైతో కనెక్ట్ అవ్వాలండి, ఆండ్రాయిడ్ టీవీ ఆర్ గూగుల్ టీవీ. నేను టైప్ చేస్తున్నానండి ఆక్టాయిడ్ విపిఎన్ అని. ఇది లోగో అండి, ఆక్టాయిడ్ విపిఎన్ లోగో. ఇది ఇన్ఫినిటీ సింబల్ లాగా ఉంటుంది, మధ్యలో కట్ అయిపోయింది, ఫుల్గా ఇన్ఫినిటీ సింబల్ ఉండదు. నేను ఇన్స్టాల్ బటన్ దగ్గర క్లిక్ చేస్తున్నానండి, ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది బటన్, దాని దగ్గర క్లిక్ చేయండి, ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంటుంది. ఆక్టాయిడ్ విపిఎన్లో ఫ్రీ యూజర్గా యూజ్ చేసుకోవచ్చు, పెయిడ్ యూజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఓపెన్ చేస్తున్నాను ఆక్టాయిడ్ విపిఎన్. ఇది ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఆక్టాయిడ్ది. ఫస్ట్ యూజర్ అగ్రిమెంట్ ఓకే చేయాలి, అగ్రీ చేస్తున్నాను. అగ్రీ చేయగానే కనెక్ట్ అవుతుంది. ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ ఆటో అని ఉంది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యిద్దండి మనం అది సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీ, విఐపి, ఆల్ లొకేషన్స్ అని. ఈ ఫ్రీ ఆప్షన్స్ అనేది, ఫ్రీ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే కొన్ని కంట్రీస్ వరకే మనకి కనెక్ట్ అవుతాయి. సర్వర్స్ కూడా కొన్ని అంత ఫాస్ట్గా ఉండదండి. అదే పెయిడ్ విఐపి అయితే సర్వర్స్ ఫాస్ట్గా ఉంటాయి, ఆల్ కంట్రీస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్స్ కూడా ఉంటాయండి. మనం ఏ లొకేషన్, కంట్రీసే లొకేషన్స్ కూడా, ఏ లొకేషన్ నుంచి మనం కూడా సెలెక్ట్ చేసుకుని ఆ లొకేషన్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి విపిఎన్. నేను ప్రజెంట్ ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రీ దగ్గర క్లిక్ చేశాను. ఫ్రీ దగ్గర క్లిక్ చేసి ఆటో దగ్గర క్లిక్ చేశానండి. ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యిద్ది. కనెక్ట్ అయ్యే ముందర ఇక్కడ కనెక్షన్ రిక్వెస్ట్ అని వచ్చిందండి, ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి ఫ్రీ వెర్షన్ కాబట్టి ఒక యాడ్ వచ్చింది 7 సెకండ్స్లో. అది యాడ్ ఏంటో, అది ఆ యాడ్ ఏంటంటే ఆక్టాయిడ్ విపిఎన్ యాడే అండి. అది కూడా దాని గురించి డీటెయిల్స్గా చెప్పిద్ది ఆ యాడ్. అదిగోండి, ఇది ఆక్టాయిడ్ విపిఎన్ యాడ్ అండి. ఈ విపిఎన్ వల్ల యూజెస్ ఏంటంటే అందరికీ తెలుసు, మనకి రాని యాప్స్ కూడా ఈ విపిఎన్ యూజ్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యాడ్ అయిపోగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది. మనకి దగ్గర ఉన్న లొకేషన్ కంట్రీ యునైటెడ్ కింగ్డమ్ తీసుకోండి. ఆటోమేటిక్గా ఒకసారి మనకి తెలవకుండానే ఆ లొకేషన్ కూడా చేంజ్ చేసేసిద్దండి. ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యిందండి. అది నేను బయటకు వచ్చాను, ఆక్టాయిడ్ విపిఎన్ నుంచి బయటకు వచ్చేసాను. శాంతం బయటకు వచ్చేసి నేను బ్రౌజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ గూగుల్ సెర్చ్ బార్ దగ్గరగా క్లిక్ చేశానండి. క్లిక్ చేసి వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే మన ఐపీ అడ్రస్ లొకేషను మీకు తెలిసే ఉంటుంది. వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అంటే ఐపీ లొకేషన్ ఏంటో చెప్పిద్ది. అది క్లిక్ చేశాను. ఆ ఐపీ అడ్రస్ క్లిక్ చేయగానే
మన ప్రజెంట్ ఉన్న ఐపీ అడ్రస్ మాస్క్ అయిపోయి నేను విపిఎన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ విపిఎన్ ఐపీ అడ్రస్ డిస్ప్లే అయ్యిద్దండి. అదిగోండి, నేను ప్రజెంట్ ఉన్న ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోయి విపిఎన్ ఐపీ అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఇలా ఈ యాక్టివ్ విపిఎన్ వల్ల యూజెస్ ఇదండి. ఫ్రీ వెర్షన్ అయితే కొన్ని సర్వర్సే ఉంటాయి. మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోండి. ఫాస్ట్ యాక్సెస్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.